హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం పోస్ట్ ఆఫీస్ సంబంధించి పోస్ట్ ఆఫీస్లో డిఫరెంట్ సేవింగ్ స్కీమ్స్ అయితే ఉంటాయి కదా. మనకు ఆర్డీ కావచ్చు, సుకన్య సమృద్ధి యోజన కావచ్చు, తర్వాత కిసాన్ వికాస్ పత్ర, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీము, తర్వాత పీపీఎఫ్, ఇలా డిఫరెంట్ సేవింగ్ స్కీమ్స్ అయితే ఉంటాయి. వాటికి సంబంధించి మనకు ఎవ్రీ 3 monthsకి ఒకసారి గవర్నమెంట్ అయితే వడ్డీ రేట్లు అయితే అనౌన్స్ చేస్తుంటుంది. ఈ కొత్త వడ్డీ రేట్లు అనేది జూలై 1వ తేదీ నుంచి మనకు అమల్లోకి రావడం జరుగుతుంది. సో ఎవ్రీ 3 monthsకి ఒకసారి గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది. ఈ వడ్డీ రేట్లు పెరగచ్చు లేదా తగ్గొచ్చు లేదా అట్లే కాన్స్టెంట్గా కంటిన్యూ అవుతుంటాయి అనమాట. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ పోస్ట్ ఆఫీస్లో ఉండే డిఫరెంట్ సేవింగ్ స్కీమ్స్ సంబంధించి కొత్త వడ్డీ రేట్లు మనం ఈ రోజు ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీరు ఈ పోస్ట్ ఆఫీస్లో ఉండే డిఫరెంట్ స్కీమ్స్ సంబంధించిన వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవాలంటే ఈ వెబ్సైట్కి అయితే రావాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్లో ఇలా కిందకి వచ్చామనుకోండి, ఈ వెబ్సైట్ లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా చూడండి, మనకు ఇక్కడ డిఫరెంట్ స్కీమ్స్ ఉంటాయి. సేవింగ్స్ స్కీమ్, మీరు జస్ట్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో మనకు సేవింగ్స్ కింద మనకి ఎంత వడ్డీ పడుతుంది అనేది చూడవచ్చు. తర్వాత మనకు ఆర్డీ, పోస్ట్ ఆఫీస్లో రికరింగ్ డిపాజిట్, మనం నెల అమౌంట్ అయితే పే చేస్తుంటాము. సో ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 6.7% ఫర్ యానం ఉంది. దీనికి సంబంధించిన ఇంకా డీటెయిల్స్ చూసుకోవాలంటే క్లిక్ టు మోర్ అని ఇక్కడ ఉంది కదా, దీనిపై క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ చూడండి మనకి 6.7%. దీంట్లో మినిమం డిపాజిట్ 100 రూపీస్ పర్ మంత్. మీరు ఖచ్చితంగా ఇది మంత్లీ 5 years టెన్యూర్ ఉంటుంది. మీరు మంత్లీ కట్టాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏముంటుంది, డిపాజిట్, తర్వాత ఒకవేళ మీరు నెల కట్టకపోతే ఏమవుతుంది, ఇక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో మనం ఇది మొత్తం డిస్కస్ చేస్తే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. సో మనం జస్ట్ వడ్డీ రేట్లు డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ దీనికి సంబంధించి దీంట్లో వచ్చేసి మనకు నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి మంత్లీ ఇన్కమ్ స్కీము. దీనిలో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఉంటుంది. దీనికి సంబంధించి వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో చూస్తే ఇక్కడ మనకు 7.4% ఫర్ యానము. దీంట్లో ఏంటంటే మనకు కొంత అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ లాగా చేసేస్తాము. దీనిపైన వచ్చే వడ్డీ ఏదైతే ఉందో అది మంత్లీ మనకు వస్తుంది అనమాట. సో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనమాట దీంట్లో. సో మినిమం వచ్చేసి 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి. మ్యాక్సిమం వచ్చేసి సింగిల్ అకౌంట్ అయితే 9 lakhs, అదే జాయింట్ అకౌంట్ అయితే 15 lakhs వరకు మీరు ఇన్వెస్ట్ చేసుకొని దీనిపైన వచ్చే వడ్డీ ఏదైతే ఉందో నెల మీరు మంత్లీ ఇన్కమ్ లాగా తీసుకోవచ్చు అనమాట. దీనికి ఎలిజిబిలిటీ ఏంటి, డిపాజిట్స్, వడ్డీ రేట్ ఎట్లా, మనం ప్రీమేచర్ క్లోజర్ ఎలా చేసుకోవాలి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ సంబంధించి వడ్డీ రేట్లు చూస్తే ఇక్కడ చూడండి మనకి 8.2%. మనకు 8.2% సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ కింద 8.2% అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి మీరు మినిమం 1000 రూపీస్, మ్యాక్సిమం 30 lakhs వరకు అయితే మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీరు ఒకేసారి మీరు అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు. దీనిపైన వచ్చే వడ్డీ ఏదైతే ఉందో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో 3 monthsకి ఒకసారి ఇస్తారనమాట. అక్కడ మనకు మంత్లీ ఇన్కమ్లో మంత్లీ వస్తుంది. ఈ సీనియర్ సిటిజన్ స్కీమ్లో 3 monthsకి ఒకసారి వడ్డీ ఇస్తారనమాట. సో రెగ్యులర్ ఇన్కమ్ ఎవరికైతే కావాలనుకుంటారో అట్లాంటి వాళ్ళకి దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ, డిపాజిట్ లిమిట్స్ ఎంత, వడ్డీ రేట్లు, ప్రీమేచర్ క్లోజర్ చేసుకోవచ్చు, ఎక్స్టెన్షన్ ఆఫ్ అకౌంట్, ఇలా దీనికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు పీపీఎఫ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ గురించి చూద్దాము. ఇక్కడ దీనికి సంబంధించిన వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి, ఎంత అమౌంట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకు 7.1% ఫర్ యానం. ఈ పీపీఎఫ్లో ఏంటంటే మనకు 7.1% ఫర్ యానం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మినిమం వచ్చేసి 500 రూపీస్, తర్వాత మ్యాక్సిమం వచ్చేసి 1,50,000 ఫర్ యానం. అంటే మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది 15 years చేయాలి ఈ పీపీఎఫ్లో. ఈ 15 years మీరు మంత్లీ కట్టుకోవచ్చు, లేదా సంవత్సరానికి ఒకసారి కట్టుకోవచ్చు, లేదా మీకు వీలున్నప్పుడు కట్టుకోవచ్చు. సో ఒక సంవత్సరం మొత్తంలో కలిసి మీరు మినిమం 500 కట్టాలి, మ్యాక్సిమం వచ్చేసి 1,50,000 వరకు కట్టాలి. 15 years డిపాజిట్ ఉంటుంది. 15 years తర్వాత మనకు అమౌంట్ అయితే మెచ్యూర్ అయిపోతుంది. మనకు ఎంతైతే అమౌంట్ కట్టింటామో దానిపైన 7.1% వడ్డీ ప్రకారం మనకి ఇక్కడ అమౌంట్ అయితే రిటర్న్ చేయడం జరుగుతుంది అనమాట. పీపీఎఫ్ తర్వాత మనకు సుకన్య సమృద్ధి యోజన చూస్తే మనకు దీనికి సంబంధించి ఈ సుకన్య సమృద్ధి యోజన ఆడపిల్లలకు బిలో 10 years లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఒక ఫ్యామిలీలో 2 ఆడపిల్లలకు 2 అకౌంట్లు ఓపెన్ చేసుకోవచ్చు. ఫర్ యానం వచ్చేసి 8.2% వస్తుంది. మినిమం వచ్చేసి 250 రూపీస్ సంవత్సరానికి. ఇక్కడ మ్యాక్సిమం వచ్చేసి 1,50,000. పీపీఎఫ్కి ఈ సుకన్యకి డిఫరెన్స్ ఏంటంటే దాంట్లో మినిమం 500 ఉంటుంది, దీంట్లో మినిమం 250 ఉంటుంది. పీఎఫ్లో 15 years కడతారు, 15 yearsకి మెచ్యూరిటీ అవుతుంది. ఇక్కడ సుకన్య సమృద్ధి యోజనలో 15 years కడతారు, మెచ్యూరిటీ వచ్చేసి 21 years. అంటే ఈ 6 years అనేది వెయిటింగ్ పీరియడ్ అనమాట. సో మనకి ఇక్కడ 8.2% వడ్డీ ప్రకారం ఇస్తారు. దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ, డిపాజిట్ లిమిట్స్, విత్డ్రావల్ కండిషన్స్, ప్రీమేచర్ క్లోజర్, ఇలా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు చూడవచ్చు. తర్వాత నేషనల్ సేవింగ్స్
టైం డిపాజిట్ మనకు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లాగా అనమాట. మనం బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఈ పోస్ట్ ఆఫీస్లో కూడా ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది. దీంట్లో డిఫరెంట్ టెన్యూర్స్ని బట్టి మనకు డిఫరెంట్ వడ్డీ రేట్లు అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి మనకి 6.9 నుంచి 7.5%. అంటే మీరు సంవత్సరం ఫిక్స్డ్ డిపాజిట్ చేశారా, 2 years ఫిక్స్డ్ డిపాజిట్ చేశారా, 3 years చేశారా అనే దాన్ని బట్టి మనకి ఇక్కడ వడ్డీ రేట్లు అయితే మారుతుంటాయి. మినిమం వచ్చేసి 1000 రూపీస్, మ్యాక్సిమం ఎటువంటి లిమిట్ లేదు, మీరు ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో వడ్డీ రేట్లు అనేది మీరు ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తున్నారనే దాన్ని బట్టి ఉంటుంది. సో 1 year మీరు టైం డిపాజిట్ చేశారనుకోండి 6.9%, 2 years చేశారనుకోండి 7%, తర్వాత మనకి 3 years చేశారనుకోండి 7.1%, 5 years చేస్తే 7.5%. ఇలా మీరు ఏ టెన్యూర్కి చేశారో అనే దాన్ని బట్టి మీకు వడ్డీ రేట్లు అయితే ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా కిసాన్ వికాస్ పత్ర చూస్తే, కిసాన్ వికాస్ పత్ర ఇది కూడా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ టైప్, కాకపోతే ఫిక్స్డ్ డిపాజిట్కి దీనికి తేడా ఉంటుంది. కిసాన్ వికాస్ పత్ర మనకు ఒక సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కిసాన్ వికాస్ పత్రాలు ఏమవుతుందంటే 7.5% మనకు ఇయర్లీ ఇస్తారన్నమాట, కాంపౌండ్ అవుతుంది. సో దీంట్లో మినిమం 1000 రూపీస్, మ్యాక్సిమం ఎంతైనా కట్టుకోవచ్చు. ఇక్కడ మనకు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటే, ఇక్కడ మనం ₹1,00,000 కట్టామనుకోండి, ఆ ₹1,00,000 ఇంకొక 1,00,000 డబుల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనే దాన్ని బట్టి అంత టైం మనకు మెచ్యూరిటీ టైం ఉంటుంది. అంటే ఇక్కడ వడ్డీ రేటు పెరిగితే ఇక్కడ టెన్యూర్ తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 ఇంకో 1,00,000 కావడానికి 7.5% ప్రకారం ఒక 10 years పట్టింది అనుకోండి. అదే వడ్డీ రేట్ పెరిగింది అనుకోండి, అది 9 years. ఒకవేళ వడ్డీ రేట్ తగ్గింది అనుకోండి, ఇంకా 11 years. అంటే ఇక్కడ మనకు వడ్డీ రేట్ని బేస్ చేసుకొని మన టెన్యూర్ అయితే ఇక్కడ డిపెండ్ అయి ఉంటుంది. సో కిసాన్ వికాస్ పత్ర ఇది 7.51% ప్రకారం మనకు ఈ వడ్డీ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్. సో ఇక్కడ చూడండి, ఇది మహిళలకు సంబంధించి 7.5% వడ్డీ రేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మినిమం వచ్చేసి ₹1,000, మ్యాక్సిమం వచ్చేసి 2 lakhs వరకు మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేడీస్ కోసం స్పెషల్ అనమాట. సో 7.5% వడ్డీ రేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి డిపాజిట్ లిమిట్స్, వడ్డీ, ప్రీమెచ్యూర్ క్లోజర్, విత్డ్రాల్, ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ సంబంధించి. సో ఇది ఫ్రెండ్స్ ఈ పోస్ట్ ఆఫీస్లో ఉండే డిఫరెంట్ స్కీమ్స్ సంబంధించిన డిఫరెంట్ ఇంట్రెస్ట్ రేట్లు, వాటికి సంబంధించిన వడ్డీ రేట్లు అనమాట. ఈ కొత్త వడ్డీ రేట్లు అనేది జూలై 1వ తేదీ నుంచి మనకు అమల్లోకి రావడం జరుగుతుంది. సో ఎవ్రీ 3 months ఒకసారి గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది ఈ వడ్డీ రేట్లు పెరగచ్చు లేదా తగ్గొచ్చు, లేదా అట్లే కాన్స్టెంట్గా కంటిన్యూ అవుతుంటాయి అనమాట. సో ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.